హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆద్య అనన్య వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేస్తారు. నేను నా స్టైల్లో చేసి చూపిస్తాను రండి. ఈ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడిను. ఇక ప్రాసెస్ అయితే చూద్దాం రండి. 1/2 కేజీ బెండకాయలను అయితే తీసుకొని వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి తగ్గట్టు 4 టమాటాలను అయితే తీసుకోవాలి. ఒక 20 దాకా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఒక చిన్న చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఒక 20 పచ్చిమిరపకాయల దాకా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఈ రెండింటిని మంచిగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి ఈ టమాటా పచ్చిమిరపకాయలను అయితే మంచిగా ఉడకనివ్వాలి. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చిమిరపకాయ టమాటాలు అయితే ఇలా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే అదే కడాయిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసేసి కలుపుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా వేసేసి కలుపుకోవాలి. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే బెండకాయలు అయితే మగ్గాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ధనియాలను మిక్సీలో వేసుకొని ఈ బెండకాయ ముక్కలను కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న మిశ్రమంలో కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసుకొని కోర్సుగా మిక్సీ పట్టండి. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా పట్టుకోవద్దు. కొద్దిగా కచ్చాపచ్చా పట్టుకుంటేనే ఈ పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పచ్చడిని మిక్సీ పట్టుకోండి. ఇలా పట్టుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పచ్చడి రోటి పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా 3 నుంచి 4 రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ఇప్పుడు తాలింపు అయితే చేసుకుందాము. తాలింపు పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ తాలింపు పెట్టి చూపిస్తున్నాను. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, కచ్చాపచ్చా దంచుకున్న ఎల్లిపాయలను వేసి వేడయ్యాక ఈ పచ్చడిలో వేసుకొని మంచిగా పచ్చడి అంతా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. పచ్చడి చాలా బాగుంటుంది ఇలా కూడా. థ్యాంక్ యూ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ పచ్చడి మీకు నచ్చింది అనుకుంటున్నానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.